నమో వెంకటేశాయ. మీఢుష్టమ మహాదేవ శివతమ మహాభావ గోవింద గోవింద. త్వం లక్షణాభ్యాముపలక్షితోసి స్వరూపతాటస్థ్య విభాగయుగ్భ్యాం త్వం లక్షణేనాధిగతో న చాసి స్వరూపభానః పరభాస్య భిన్నః అని నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన శ్రీనివాస పరమాత్ముని భూతభౌతిక ప్రపంచ నిర్మాతగా అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాతగా తలుచుకుంటూ కొలుచుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతి జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతగీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. వీరభద్రుడు కొట్టిన దెబ్బలకి అంగాలన్నీ దెబ్బతినున్నాయి. దేవతలకి ఋత్విక్కులకి మిగతా వాళ్ళందరికీను. అందులో ఆ యజ్ఞకర్త అయినటువంటి దక్ష ప్రజాపతికి అయితే తలకాయ లేకుండా పోయింది. భగుడు అనేటువంటి దేవతకి కళ్ళు లేకుండా పోయినాయి. పూష అనే దేవతకేమో దంతాలు లేకుండా పోయినాయి. భృగు మహర్షి గారికి అయితే గడ్డం చించేశారు. వీళ్ళందరినీ కలిపి బ్రహ్మగారు పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లారు.
తీసుకెళ్ళి అందరితో కలిపి దండం పెట్టించి తాను కూడా పరమేశ్వరుణ్ణి సాంత్వన వాక్యాలతో వినయ వాక్యాలతో అనునయంగా మాట్లాడి ఆయన్ని శాంతపరచడానికి ప్రయత్నం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. యజ్ఞం మాత్రం మధ్యలో ఆగిపోవటం లోక కళ్యాణానికి పనికొచ్చేది కాదు. అందువల్ల నువ్వు ఎలాగైనా సరే యజ్ఞం మళ్ళీ పునరుద్ధరించబడేటట్లుగా చూసుకోవలసింది అని ప్రార్థించారు. ఆ ప్రార్థనలో తనకే చేతనైన విధానంలో చాలా చక్కగా పాయింట్స్ అన్నిటినీ జోడించి చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత పరమేశ్వరుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇంత పెద్ద వ్యవహారం జరిగిన తర్వాత పరమేశ్వరుడికే అంత కోపం వచ్చిన తర్వాత బ్రహ్మగారి మాటలకు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు అనే అంశాన్ని సప్తమాధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు మొదలుపెట్టి చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇత్యజేనానునీతేన భవేన పరితుష్యత అభ్యధాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితి అని రియాక్షన్ మొదలుపెట్టాడు అని చెప్తున్నారు. ఇది ఈ విధంగా బ్రహ్మగారు చాలా విస్తారంగా అజేన అనునీతేన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పరమేశ్వరుణ్ణి సాంత్వనపరుస్తూ ఉండగా భవేన ఆ పరమేశ్వరుడు పరితుష్యత సంతోషపడ్డాడు. సంతోషపడి అభ్యధాయి చెప్పాడు. ఓ మహాబాహో విదురా, ఎలా చెప్పాడు అంటే బ్రహ్మగారే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అసలే ఈయనకి చేయనాని అపరాధం చేశారు, నా మాటలతో ఈయన శాంతపడతాడో లేదో అని భయపడుతూనే ఉన్నాడు. ఆ భయాన్ని మొత్తాన్ని వమ్ము చేస్తూ పరమేశ్వరుడు ప్రహస్య సన్నగా నవ్వి, కోపం అనేదే లేనట్లుగా, అసలు కోపం అనేదే ఆయన ఎరగనట్లుగా సన్నగా నవ్వి, శ్రూయతాం, నువ్వు చెప్పావు కదా ఇంతసేపు, నేను చెప్పేది విను అని మొదలుపెట్టి మాట్లాడాడు. ఆయన ముఖంలో కానీ ఆయన మాటలో కానీ ఆయన తీరులో కానీ కోపం అనేదే లేదు అన్నట్లే ఉన్నాడు. ఇత్యజేనానునీతేన భవేన పరితుష్యత అభ్యధాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితి అని పరమేశ్వరుడు రియాక్షన్ని చూపించాడు అని మైత్రేయ మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్రూయతాం, నేను చెప్తాను నువ్వు విను అన్నారు కదా, ఏం చెప్పాడు అంటే మహాదేవ ఉవాచ, దేవతలందరిలోకి గొప్పవాడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇలా అన్నాడు. నాఘం ప్రజేశవాలానాం వర్ణయే నానుచింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా అని చెప్పాడు. ప్రజేశ, ఈ ప్రజలందరికీ ఈశ్వరుడు అయినటువంటి వీళ్ళందరికీ సృష్టికర్తమైనటువంటి ఓ బ్రహ్మ, అహం నేను బాలానాం అఘం న అనుచింతయే, బాలానాం పిల్లలు అజ్ఞానులు అఘం ఏదైనా పొరపాటు చేస్తే తప్పు చేస్తే దాన్ని వర్ణయే వర్ణించి చెప్పుకోను, నాకు నేనే వీళ్ళు ఇలా తప్పు చేశారు అలా చేశారు అని చెప్పుకోను, కనీసం నా అనుచింతయే మరొక్కసారి కూడా దాని గురించి ఆలోచించను, ఒక్కసారి ఆలోచిస్తానంతేను, ఒక్కసారి ఆలోచించి దానికి చేయాల్సిన పని చేస్తానే కానీ దాని గురించే ఆలోచిస్తూ కూర్చోను. వర్ణయే నా అనుచింతయే, ఎందుకంటే నాకు తెలుసు దేవమాయాభిభూతానాం, ఈ అజ్ఞానులు ఈ సామాన్యులు దక్ష ప్రజాపతి మొదలైన వాళ్ళందరూ కూడా దేవమాయ అభిభూతానాం, దేవమాయతో పూర్తిగా కప్పివేయబడ్డారు. దేవమాయ వీళ్ళందరినీ కమ్మేసుకునుంది. వాళ్ళు అనుకున్నట్లు కూడా పూర్తిగా చేయలేరు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు అనుకున్నట్లు చేస్తే ఆ అనుకున్నదేమీ బాగుండదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి దేవమాయాభిభూతానాం బాలానాం నాం అఘం అనుచింతయే, దాన్నే ఆలోచిస్తూ కూర్చోను, దాని మీదే వర్ణించుకుంటూ దాని మీదే కోపం తెచ్చుకుంటూ పెంచుకుంటూ కక్కుకుంటూ నేనేమి కూర్చోను. ఒక్కసారి మాత్రం ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తాను అంటే దండస్తత్ర ధృతోమయా, వాళ్ళు చేసిన తప్పుకి దండన విధించాలి కదా, శిక్ష వేయాలి కదా, ఆ శిక్ష కోసం ఒక్కసారి ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా ఆలోచించాను.
ఆలోచించి దక్ష ప్రజాపతికి వేయవలసినటువంటి శిక్ష వేసేశాను. నేను చాలా తెలివిగలవాడిని అనుకుని చేసిన తప్పుకి అసలు ఆ తెలివి ఉండే తలకాయని తీసేశాను, అంతేను, సింపుల్ అది. అంతే తప్ప దాని గురించే నేను ఆలోచిస్తూ కూర్చుంటాను అని నువ్వేమనుకోవద్దు, నాకేం పని పాట లేకుండా లేదు అని పరమేశ్వరుడు అన్నాడు. నాఘం ప్రజేశ బాలానాం వర్ణయే నానుచింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతోమయా అనే ఈ వాక్యంలో. అదేంటి, చేసిన వాళ్ళు చేసిన తప్పుని క్షమిస్తాను అంటాం బాగానే ఉంది, లేదా వాళ్లకు అపరాధానికి తగ్గట్టుగా శిక్ష వేస్తాను అన్నా కూడా పర్వాలేదు, రెండు మాటలు బాగానే ఉన్నాయి. కానీ దక్ష ప్రజాపతి గారు తనకి మామగారు గురువు స్థానంలో ఉండేటువంటి వాడు అనుకున్నాము, అలాంటి వాడిని పట్టుకుని బాలానాం అని పిల్లవాడు అన్నట్టు పిల్లకుంక అన్నట్టు మాట్లాడతాడు ఏమిటి పరమేశ్వరుడు అంటే, అలా కాదు, దేవమాయాభిభూతానాం అని పరమేశ్వరుడు అన్నాడు కదా. దీన్ని బట్టి బాలానాం అంటే గురులాఘవమర్థానాం ప్రారంభే కర్మణః ఫలం తత్వతో యో నజానాతి స బాల ప్రోచ్యతే బుధైః అని బాల లక్షణం ఉంది. గురులాఘవమర్థానాం, ఏ పని చేస్తే దానికి బరువు వెయిటేజ్ ఉంటుంది, ఏ పని చేస్తే తేలిక అయిపోతాము అనే విషయంలో తేడా తెలియకపోయినా గురు లాఘవం అర్థానాం ప్రారంభే కర్మణ ఫలం, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దాని తాలూకు ఫలితం, పర్యవసానం, పరిణామం ఎలా ఉంటుంది అని ఆలోచించుకోకుండా ప్రారంభించిన అలాంటి వాళ్ళని, అందులోనూ తత్వతో యో నజానాతి, సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోలేనటువంటి వాళ్ళని బుధలు అంటే పండితులు బాలహ అనే పిలుస్తారు. పిల్లవాళ్ళు ఎలాగైతే ఆలోచన శక్తి లేకుండా ఏది తోస్తే అది చేసినట్లుగా కనిపిస్తారో, అలాగే వీళ్ళు కూడా వయస్సు పెద్దదైనా పెద్ద స్థాయిలో ఉన్నా సరే తోచింది చేస్తున్నారు, దాని పరిణామాలను ఆలోచించి చేయట్లేదు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ స్థాయికే వస్తారు, వాళ్ళ కోవలోకే చేరతారు. చిన్నపిల్లలకి అజ్ఞానులకి ఏమాత్రం తేడా ఉండనక్కర్లేదు, ఏమాత్రం తేడా లేదు అని శాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్ర లక్షణం ప్రకారం పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. దేవమాయాభిభూతానాం అనటం ద్వారా వాళ్లకు అజ్ఞానం ఉంది అని తేల్చాడు. వాళ్ళు చేసిన పనులు తప్పుడు పనులు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తుంటే వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు లేకపోతే అజ్ఞానులు అని చెప్పుకోవటంలో ఏమీ సందేహం అక్కర్లేదు అనే పరమేశ్వరుడు అంటున్నాడు. ఇలాంటి అజ్ఞానులు చేసే పనుల మీద ఎక్కువసేపు ఆలోచించి నేను టైం వేస్ట్ చేసుకోను అని అంటున్నాడు. అయితే పెద్ద మనిషివి నువ్వు వచ్చావు, బ్రహ్మగారి వచ్చావు, మాట్లాడావు, నీ మాటల్లో కూడా నిజం ఉంది, నీ మాటల్లో కూడా పాయింట్ ఉంది, కాబట్టి నువ్వు అనుకున్నట్లుగా నువ్వు అడిగినవన్నీ జరుగుగాక. ప్రజాపతేర్ దగ్ధశీర్ష్ణ భవత్వజముఖం శిరః మిత్రస్య చక్షుషే క్షేత భాగం స్వం బర్హిషో భగః అని అందులో చిన్న మార్పు మాత్రం జరిగి తీరాలి అని పరమేశ్వరుడు చెప్పాడు. నువ్వు అనుకున్నట్లుగా దక్ష ప్రజాపతి గారు మళ్ళీ బతకాలి, బతికి యజ్ఞాన్ని పూర్తి చేయాలి. పూర్తి చేయాలి అంటే ఆయన తలకాయని దక్షిణాగ్నిలో వేసేశాడు ఆ వీరభద్రుడు. దక్షిణాగ్నిలో పడిన ఆ తలకాయ కాలిపోయింది కాబట్టి మళ్ళీ అది రావటానికి వీల్లేదు. కాబట్టి దాని స్థానంలో ఇంకొక తలకాయ పెడదాము. ఏ తలకాయ పెడదాము అంటే నందీశ్వరుల వారు ఇంతకుముందే వాక్కురిచ్చారు కదా, బస్తముఖోచిరాత్ అని ఎలాగూ శాపం పెట్టాడు కదా, కాబట్టి ఒక మేక తలకాయ ఆయనకి అతికించండి, అతికిస్తే ఆయన మళ్ళీ పునరుజ్జీవితాన్ని పొందుతాడు. ప్రజాపతేహే దక్ష ప్రజాపతి గారికి దగ్ధ శీర్ష్ణ తలకాయ కాలిపోయింది కాబట్టి భవతు అజముఖం శిరః మేక తలకాయని ఆయనకి అతికించండి, మేక తలకాయతో ఆయన బతకొచ్చు. తర్వాత భగుడు అనేటువంటి దేవతకి కళ్ళు పీకేశారు, ఆయన కళ్ళు లేకుండా ఎట్లా అని అన్నారు కదా, పీకినవి ఎక్కడ పారేశారు మళ్ళీ దొరకట్లేదు,
పైగా పీకిన తర్వాత చాలాసేపు అయిపోయింది కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ పెట్టినా సరే అతుక్కోదు. కాబట్టి మిత్రస్య చక్షుషా ఈక్షేత, ఆ భగుడికి నేను వరం ఇస్తున్నాను, ఆ భగుడు సూర్యుడి కళ్ళతో చూసుగాక. మిత్రస్య చక్షుషా ఈక్షేత, భగుడికి పెట్టినప్పుడల్లా, భగుడికి యజ్ఞభాగాన్ని సమర్పించినప్పుడల్లా ఆ యజ్ఞభాగాన్ని ఈ భగుడు అనేటువంటి దేవత సూర్యుడి కళ్ళతో చూస్తాడు. మిత్రస్య చక్షుషా ఈక్షేత భాగం స్వం బర్హిషో భగ. బర్హిష యజ్ఞంలో తనకు ఇచ్చేటువంటి భాగాన్ని భగ భగుడు అనేటువంటి దేవత స్వం భాగం తన భాగాన్ని మిత్రస్య చక్షుషా ఈక్షేత సూర్యుడి కళ్ళతో చూడని. సూర్యుడి కళ్ళు భగుడికి కూడా ఉపయోగపడతాయి, లేదా మిత్రుడి కళ్ళు భగుడికి కూడా ఉపయోగపడతాయి అని పరమేశ్వరుడు ఆయనకి వరమిచ్చాడు. కళ్ళు పెట్టడం అనేది ఇప్పుడు అయ్యే పని కాదు, ఆయనకి చూపు ఇవ్వటం అనేది జరిగే పని అని తేల్చాడు. ప్రజాపతేర్దగ్ధశీర్ష్ణ భవద్వజముఖం శిరః మిత్రస్య చక్షుషే క్షేత భాగం స్వం బర్హిషో భగ అని. తర్వాత ఆయనకి పూష అనే దేవతకి పళ్ళు రాలగొట్టేశారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? దేవతలందరికీ ఫ్రాక్చర్లు అయినాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, వాటివేంటివి అంటే దానికి చెప్పాడు, పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవా ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్ఛేషణం దదుహు అని. పూష అనేటువంటి దేవత ప్రస్తుతం పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు కదా. ఆ పూష అనేటువంటి దేవత కేవలం ఆయన మాత్రమే ఉండేట్లయితే, ఆయన మాత్రమే యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించే పరిస్థితిలో ఉండేట్లయితే ఆయన పిష్టభుక్గా ఉండని. పూష ప్రపిష్టభాగ అదంతకోహి అనే శృతివాక్యం ఎలాగో ఉంది. దాని ప్రకారం ఆయనకి పిండి అంటే మెత్తగా వండి, ఒకసారి మెత్తగా వండిన దాన్ని తిరిగి మళ్ళీ ఇంకొకసారి వండి బాగా మెత్తగా చేసి హవిర్భాగాల్ని సమర్పింతురుగాక. పిష్టభుక్ ఆయన ఒక్కడే ఉంటే ఈ పిష్టభుక్ లేదా ప్రపిష్టభాగ అనేది కుదురుతుంది. ఆయన ఇంకొక దేవతతో కలిసి యజ్ఞంలోకి వచ్చే మాట అయితే, ఈ పూష అనేటువంటి దేవత ఇంద్రుడితోనూ లేదా సోముడితోనూ కలిసి వస్తాడు. ఐంద్రాపౌష్ణమని, సోమాపౌష్ణం చరుమ్మని ఇలా రకరకాలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఈయనతో వచ్చినటువంటి రెండో దేవత ఇలా మెత్తగా ఉన్నదాన్ని తినటానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి అలాంటప్పుడు పూషాతు యజమానస్య దద్భిర్భక్షతు, ఈ యజమానుడు అంటే యాగం చేసి ఆయన ఉన్నాడు కదా, ఆయన పళ్ళతో ఈ పూష అనేటువంటి దేవత తినుగాక. యజమానుడి యొక్క పళ్ళే పూష అంటే ఆ దేవత తాలూకు పళ్ళు అయిపోవుగాక. అంతే తప్ప ఆయనకి మళ్ళీ ఇప్పుడు పళ్ళు కట్టడం అనేది జరిగే పని కాదు. ఆ పళ్ళు ఎప్పుడూ అయిపోయినాయి. పూషాతు యజమానస్య దద్భిర్భక్షతు జక్షతు పిష్టభుక్. విడిగా వస్తే ప్రపిష్టభాగ, ఇంకో దేవతతో కలిసి వస్తే యజమానుడి పళ్ళతో ఆయన తినవలసిందే, నమలవలసిందే అని పూషకి చెప్పాడు. దేవాహ చాలా రకరకాల అంగాలన్నీ ఇబ్బందులు పడుతున్నటువంటి దేవతలందరికీ కూడా ప్రకృత సర్వాంగాహ, వాళ్ళ అంగాలన్నీ కూడా సాఫీగా మారిపోవుగాక. ఫ్రాక్చర్లు అయి ఉన్నాయి, వేరే రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవన్నీ విరిగిపోయి ఉన్నాయి, తెగిపోయి ఉన్నాయి, అవన్నీ కూడా కలిసి ఉండుగాక. దేవాహ ప్రకృత సర్వాంగాహ. వీళ్ళు ఏమ ఉచ్ఛేషణం దదుహు, నాకు యజ్ఞంలో ఉన్న భాగాన్ని కాదనకుండానే కొత్తగా ఉచ్ఛేషణ భాగాన్ని కూడా ఇచ్చారు కదా. యజ్ఞంలో మిగిలినవన్నీ కూడా రుద్రుడికే చెందుతాయి అని విడిగా నాకు ఇచ్చారు కదా, పోన్లే పాపం వాళ్ళకి ఈ మిగిలిన అంగాలన్నీ కూడా నేను ఇచ్చేస్తున్నాను అని వాళ్ళందరికీ అనుగ్రహాన్ని చూపించాడు. దేవాహ ప్రకృత సర్వాంగాహ ఏ మే ఉచ్ఛేషణం దదుహు అనే ఈ భాగంలో. అయితే అక్కడ ఉండే ఒక పెద్ద లాజిక్ ఎక్స్పర్ట్ ఒక ఆయన పైకి లేచి, అయ్యా ఫ్రాక్చర్ అయిన వాళ్ళని కలుపుతారు,
ఊడిపడిన వాళ్ళనైనా అతికిస్తారు. అయితే అవయవాలు తెగిపోయి అవి ఎక్కడ పడ్డాయో తెలియక వాళ్ళు తొక్కేసి వీళ్ళు తొక్కేసి ప్రమథగణాలు తొక్కేసి లేదా అగ్నిహోత్రాల్లో పడిపోయి లేదా చివరికి వాళ్ళు యజ్ఞశాలను కాల్చేటప్పుడు కాలిపోయినవి ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ ఆయా అవయవాలు మళ్ళీ అతుక్కోవటం అనేది జరిగే పని కాదు. అవన్నీ కూడా దక్ష ప్రజాపతి గారి శిరస్సులాగానే పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. అలాంటి వాళ్ళ పరిస్థితిని ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే పరమేశ్వరుడు అన్నాడు, బాహుభ్యాం అశ్వినో పూష్ణ హస్తాభ్యాం కృతబాహవ భవంత్వధ్వర్యవశ్చాన్యే బస్తశ్మశ్రుర్భృగుర్భవేత్ అని. ఎక్కడైనా వాళ్ళ బాహువులు వాళ్ళ చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయి ఉన్నా తెగిపడి అక్కడ సంసిద్ధంగా ఉంటే అశ్విని దేవతలు వచ్చి అతికించేస్తారు, అతుక్కుంటాయి. వాళ్ళ కేసు వేరు. అంగాలు దొరకని పరిస్థితుల్లో ఉంటే గనక బాహుభ్యాం అశ్విన, అశ్విని దేవతల యొక్క బాహువులు వీళ్ళందరికీ కూడా పనికివచ్చుగాక. బాహుభ్యాం అశ్వినో పూష్ణ హస్తాభ్యాం, పూష అనేటువంటి దేవత ఉన్నాడు కదా, ఆ దేవత తాలూకు చేతులు అంటే హస్తాలు అరచేతులు వీళ్ళందరికీ పనికొచ్చుగాక. బాహుభ్యాం అశ్వినో పూష్ణో హస్తాభ్యాం కృతబాహవ, వీళ్ళందరికీ ఈ బాహువులు చేతులు అన్నీ అమరినట్లు అయిపోవుగాక. వీళ్ళందరికీ ఏంటి, ఎవరెవరికి అంటే భవంత్వధ్వర్యవశ్చ అన్యేచ, ఈ అంగాలు తెగిపోయి మళ్ళీ దొరకని దేవతలకి, అలాగే ఆ యజ్ఞంలో అధ్వర్యులు ఋత్విక్కులుగా చేరిన వాళ్ళకి, అన్యచ చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు కదా, వాళ్ళందరికీ కూడా ఇదే జరుగుగాక. అధ్వర్యవశ్చ దేవతలు చ, అలాగే అన్యేచ మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాగే జరుగుగాక. ఇది దేవస్యత్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అనే శృతివాక్యానికి వీలుగా కూడా ఉంటుంది. ఆ శృతివాక్యానికి అర్థం చెప్పుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇలా జరుగుగాక అని పరమేశ్వరుడు చెప్పాడు. బాహుభ్యాం అశ్వినో పూష్ణ హస్తాభ్యాం కృతబాహవ భవంత్వధ్వర్యవశ్చాన్యే అని. చివరికి ఒక ఆయన్ని తెర మీదకి తీసుకొచ్చారు అందరూ. ఎవరు అంటే భృగు మహర్షి గారు. ఈయన చాలా పెద్దవాడు. ఈయన్నేమో పాపం గడ్డం చించేశారు. గడ్డం లేకపోతే ఈయన బాగుండడు, ఇలాంటి వాడికి ఏమైనా చూడకూడదా అని అడిగారు. అడిగితే పరమేశ్వరుడు అన్నాడు, ఈ భృగు మహర్షి దక్ష ప్రజాపతితో అంటగాకాడు కదా, దక్ష ప్రజాపతి ఎంత నా మీద ద్వేషం చూపిస్తే ఈయన అంత ద్వేషాన్ని చూపిస్తూ దానికి మంత్రాన్ని జోడిస్తూ కొంచెం దుర్వినియోగం కూడా చేశాడు కదా, అందువల్ల మరి ఎవరితో అంటకాగాడో ఆయనకే మేక తలకాయ వచ్చే మాట అయితే అంటకాగిన ఈయనకి ఏం రావాలి, ఈయనకి గడ్డం కావాలంటున్నారు కదా, అందుకని బస్తశ్మశ్రుర్ భృగుర్భవేత్, మేక గడ్డం, మేకపోతుకి సన్నగా గడ్డం ఉంటుంది కదా, అది ఈయనకి వచ్చుగాక. మీరు గడ్డం కావాలన్నారు, గడ్డం ఏ గడ్డం, మేకకు పోతు గడ్డం ఈయనకి కుదురుగాక అని భృగు మహర్షి గారికి మేకపోతు గడ్డాన్ని అనుగ్రహించి పెట్టాడు. దక్ష ప్రజాపతి గారిది మేక తలకాయి, ఆయనతో కూడా ఉండి అంటకాగిన భృగు మహర్షి గారికి మేకపోతు గడ్డం, అంటే రెండు చక్కగా మ్యాచ్ అవుతాయి, బాగుంటాయి అని పరమేశ్వరుడు చెప్పాడు. బాహుభ్యాం అశ్వినో పూష్ణ హస్తాభ్యాం కృతబాహవ భవంత్వధ్వర్యవశ్చాన్యే బస్తశ్మశ్రుర్ భృగుర్భవేత్ అనే ఈ శ్లోకంలో. ఇలా పరమేశ్వరుడు చెప్పంగానే ఏం జరిగింది అని మైత్రేయ మహర్షి గారు పైన చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీఢుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యథా బ్రువన్. తదా పరమేశ్వరుడు ఇలా మాట్లాడంగానే సర్వాణి భూతాని, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా, ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది, ఇప్పుడు బ్రహ్మగారితో కలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది, జరుగుతున్న వ్యవహారాన్ని గమనించటానికి ఎవరైనా చేరితే వాళ్ళు అందరూ కూడా శ్రుత్వా మీఢుష్టమోదితం, మీఢుష్టముడు అనే పేరు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు చెప్పింది విన్నారు.
ఆ పరమేశ్వరుడు మీఢుష్టమః. మీఢుష్టమః అంటే మీఢ్వాన్ అని మొదలు పదం. ప్రణతజనేభ్య అభీష్టం మిమిహు ఇది మీఢ్వాంస అని దానికి వ్యుత్పత్తి. ఎవరైనా దండం పెడితే లేదా ఎవరైనా శరణు వేడితే ఆ శరణు వేడిన వాళ్ళకి అన్నిటినీ కోరినవన్నిటినీ తీర్చే వాళ్ళకి మీఢ్వాన్ అని పేరు. ఆ మీఢ్వాన్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని సృష్టిలో లెక్కగడితే ఆ మీఢ్వాన్లందరికీ కూడా, అందరిలోకి కూడా చాలా శ్రేష్ఠుడిగా మిగిలేవాడు ఈ పరమేశ్వరుడు. అందువల్ల ఈయనకి మీఢుష్టమః అని పేరు వచ్చింది. తనను ఆశ్రయించిన వాళ్ళకి, తనకు కనీసం నమస్కారం చేసిన వాళ్ళకైనా సరే కోరిన కోరికలన్నిటినీ తీర్చే వాళ్ళలో చాలా ముందుండేటువంటి వాడిన బ్రహ్మగారు చిన్న నమస్కారం పెట్టి 4 మాటలు మాట్లాడేసరికి ఎవరెవరికి ఏమేమి హాని జరిగిందో ఆ హానులన్నిటినీ కూడా పూర్తిగా సరిచేసేశాడు. అలాంటి మీఢుష్టముడు ఈయన. ఆ మీఢుష్టముడు చెప్పిన ఈ మాటలని ఉన్న వాళ్ళందరూ విన్నారు. వినటం ఎలా విన్నారు అంటే పరితుష్టాత్మభి, సంతోషంతో నిండిపోయిన మనసులతో విన్నారు. ఎవ్వరికీ హాని లేదు, ఎవరూ ఎందులో నష్టపోయింది లేదు అనే స్థాయిలో ఉంది కాబట్టి అందరూ సంతోషంగా విన్నారు. విన్న వాళ్ళందరూ సాధు సాధు, చాలా బాగుంది, చాలా బాగుంది అని అన్నారు. అథ అథ అని కూడా అన్నారు. ఎందుకంటే అథ శబ్ద ప్రయోగం చేస్తే అది మంగళం అవుతుంది అని ఒక నమ్మకం ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి అంతా మంగళమయంగా ఉంది, ఇంతవరకు జరిగినటువంటి అమంగళాలన్నీ దీంతో కొట్టుకుపోయినాయి అనే అర్థం వచ్చేటట్లుగా కూడా అథ అని కూడా అన్నారు. తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీఢుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యథా బ్రువన్ అని మైత్రేయ మహర్షి గారు జరిగింది చెప్తున్నారు. పరమేశ్వరుడు వరమైతే ఇచ్చాడు, కానీ ఈ వరాన్ని లేదా ఈ వరాలన్నిటినీ ఎగ్జిక్యూట్ చేయవలసింది ఎక్కడ అంటే దక్షుడు గారి కాలిపోయిన యజ్ఞశాలలో ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళాలి, లేదా సీన్ మొత్తం అక్కడికి మారాలి. మారటంలో ఎవరికి అభ్యంతరం లేదు, అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ రానివాడు పరమేశ్వరుడే అని ఒక ఆలోచన ఉంది. అందుకని ఉన్న వాళ్ళందరూ, వెళ్ళిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచించి తతో మీఢ్వాంసం ఆమంత్ర్య శునాశీరాస్ సహర్షిభి భూయస్తద్దేవయజనం సమీఢ్వద్వేధసో యయుః అని చక్కగా ఆలోచించి చేశారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. తతః ఆ తర్వాత శునాశీరాః, వాయువు, సూర్యుడు మొదలైనటువంటి దేవతలు లేదా పెద్ద సేనతో, పెద్ద మంది మార్బలంతో వచ్చినటువంటి దేవతలు, సహర్షిభి ఋషులతో కలిసి ఆలోచించారు. ఆలోచించి దీన్ని మనం దక్షుడి గారి యజ్ఞశాలకు వెళ్ళే కదా నడిపించాలి, అక్కడికి పరమేశ్వరుడు రాకపోతే దీనికి పరిపూర్ణత అనేది ఉండదు, కాబట్టి పరమేశ్వరుడిని అక్కడికి ఆహ్వానించాలి అని అనుకున్నారు. అనుకుని మీఢ్వాంసం ఆమంత్ర్య పరమేశ్వరుణ్ణి దక్ష ప్రజాపతి గారి యజ్ఞశాలకి రావలసిందిగా ప్రార్థించారు. ప్రార్థించేటప్పుడు నువ్వు దగ్గరుండాలి, దగ్గరుండి నువ్వు ఇచ్చిన వరాలన్నిటినీ ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే దక్ష ప్రజాపతి గారి యజ్ఞం పూర్తయ్యేటట్లు నువ్వే చూసుకోవాలి అని జాగ్రత్తగా ప్రార్థించారు. ఆమంత్ర్య, మొత్తం వ్యవహారం ఇక మీద మొత్తం నీ కనుసన్నల్లోనే జరగాలి అని ప్రార్థించారు, పిలిచారు. పరమేశ్వరుడు కూడా మీఢ్వాన్ కాబట్టి దండం పెట్టి అడిగితే ఏ పన్నైనా ఒప్పుకుంటాడు కాబట్టి, బోళాశంకరుడు కాబట్టి ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత భూయ మళ్ళీ కూడా తద్దేవయజనం కాలిపోయిన యజ్ఞశాల దగ్గరికి సమీఢ్వద్వేధస, ఇటు పరమేశ్వరుడు, అటు బ్రహ్మగారు, అలాగే దేవతలు, ఋషులు, ఈ ఋత్విక్కులు, మిగతా చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కలిసి యయుః వెళ్ళారు అని మహర్షి గారు చెప్తున్నారు. తతో మీఢ్వాంసం ఆమంత్ర్య శునాశీరా సహర్షిభి
భూయస్తద్దేవ యజనం సమీఢ్వద్వేధసో యయు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత విధాయకార్త్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవ సందధు కస్య కాయేన సవనీయ పశో శిర అనే తీరులో పరమేశ్వరుడు చెప్పినట్లుగా చేశారు. విధాయ కార్త్స్న్యేన, ఎవరెవరికి అంగాలు మిగిలి ఉన్నాయో వాళ్ళందరి అంగాలు అతికించారు. ఎవరెవరికి కాలిపోయినాయో వాళ్ళకి దేవస్యత్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అని మంత్రంతో సరిపెట్టారు. అలాగే భృగువు గారికి మేకపోతు గడ్డం ఒకటి అంటించారు. ఎవరెవరికి చేయాల్సిన సపర్యలన్నిటినీ వాళ్ళకి చేసేశారు. తద్ యదాహ భగవాన్ భవ, పరమేశ్వరుడు చెప్పినట్లుగానే అందరికీ అన్నీ చేసేశారు. చేసి దక్ష ప్రజాపతి గారిని మాత్రం జాగ్రత్తగా మేక తలకాయ అంటే ఏ మేకని తీసుకొచ్చి అందించాలి అని ఆలోచించి సందధు కస్య కాయేన సవనీయ పశో శిర, ఆ యజ్ఞంలో పశువు ఒకటి ఉంటే ఆ పశువు యొక్క తలకాయని తీసుకొచ్చి ఈ దక్ష ప్రజాపతి గారి మొండానికి అతికించారు. అతికించడం వరకు దేవతలు చేశారు. కానీ తలకాయ తీసిన తర్వాత, తలకాయ అగ్నిహోత్రంలో పడిపోయిన తర్వాత, కాలిపోయిన తర్వాత ప్రాణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అతికించడం వరకైతే ఫెవిక్విక్ పెట్టో ఇంకోటి పెట్టో అతికించేసేయచ్చు. అతికించడం జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే మాత్రం సంధీయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షిత సత్యసుప్త ఇవోత్తస్థౌ దదృశే జాగ్రత్తో మృడం అనే తీరులో జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. సంధీయమానే శిరసి, దేవతలు మేకతలకాయ అతికించంగానే దక్ష, ఆ దక్షుణ్ణి రుద్రాభివీక్షిత, పరమేశ్వరుడు ఒకసారి తన అనుగ్రహ దృష్టితో చూశాడు. ఆయన ఆగ్రహ దృష్టితో చూస్తే అంతా భస్మమే, ఏం మిగలదు. కానీ ఆయన అనుగ్రహ దృష్టితో దక్షుణ్ణి చూడంగానే దక్ష, ఆ దక్షుడు సత్యసుప్త ఇవోత్తస్థౌ, నిద్రపోతున్నవాడు లేచినట్లుగా వెంటనే లేచాడు. దేవతలు తలకాయ అతికించి ఊరుకున్నారు. పరమేశ్వరుడు ఒకసారి అనుగ్రహ దృష్టితో చూడంగానే దక్ష ప్రజాపతి గారు లేచారు. నిద్రపోతున్నవాడు లేచినంతగా లేచారు. లేచినవాడు ముందు దదృశేచ అగ్రతో మృడం, తన కంటికి ఎదురుకుండా పరమేశ్వరుణ్ణే ముందుగా చూశాడు. కంటికి ఎదురుకుండా ఉన్నాడు, అందరికంటే ముందున్నాడు, ఆయన్నే మొదలు చూశాడు. సంధీయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షిత సద్యసుప్త ఇవోత్తస్థౌ దదృశే జాగ్రత్తో మృడం అని మహర్షి గారు చెప్తున్నారు. మరైతే దక్షుడు మళ్ళీ రుద్రుణ్ణి చూడడం మొదలుపెట్టాడంటే ఈ మామ అల్లుళ్ళకి మళ్ళీ గొడవ ప్రారంభమైందా, గొడవలు మళ్ళీ స్టార్ట్ అయినాయా అంటే అవేం జరగలేదు. తదా వృషధ్వజద్వేష కలితాత్మా ప్రజాపతి శివాలోకభవాదభవత్ శరద్ధృద ఇవామలః అనే తీరులో ఆశ్చర్యంగా దక్ష ప్రజాపతి గారి ద్వేషమంతా మటుమాయమైపోయింది అని మహర్షి గారు చెప్తున్నారు. తదా, అంతవరకు వృషధ్వజద్వేష కలితాత్మా ప్రజాపతి, ప్రజాపతి ఈ దక్ష ప్రజాపతి గారు వృషధ్వజద్వేష కలితాత్మ, వృషభధ్వజుడు ధ్వజం మీద నందీశ్వరుణ్ణి రెపరెపలాడించుకుంటూ తిరిగేటువంటి ఆ పరమేశ్వరుడి మీద ద్వేషం, బాగా ద్వేషాన్ని కలితాత్మ హృదయమంతా నింపుకుని ఇబ్బంది పడుతున్నటువంటి దక్ష ప్రజాపతి గారు ఎప్పుడైతే పాత తలకాయ పోయిందో, పాత బ్రెయిన్ అనేది కాలిపోయిందో, కొత్త బ్రెయిన్ ఎప్పుడైతే వచ్చిందో, దానితో పాటుగా శివాలోకాత్ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ దృష్టి ఎప్పుడైతే ఆయన మీద పడిందో అప్పుడు తదా అభవత్ శరద్ధృద ఇవామలః, శరత్కాలంలో ఉండేటువంటి శరద్ ఋతువులో వానాకాలం పూర్తయిపోయిన తర్వాత ఉండేటువంటి చెరువులాగా, చెరువులోని నీళ్లలాగా చాలా స్వచ్ఛంగా తయారైపోయాడు. వానాకాలంలో ఆ నీరు ఈ నీరు చేరి మొత్తం చెరువు నీళ్లు మట్టి మట్టిగా ఉంటాయి. అదే వానలన్నీ ఆగిపోయిన తర్వాత శరత్కాలంలో ఆశ్వేజ మాసం కార్తీక మాసం వచ్చేసరికి వానలన్నీ ఆగి ఈ చెరువులో ఉండేటువంటి మట్టి మొత్తం కిందకి జారిపోయి చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి.
కోర్స్ మనలాంటి వాళ్ళం ఉండనిస్తే ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంతే స్వచ్ఛంగా ఈయన మనస్సు కూడా తయారైంది. తదా వృషధ్వజద్వేష కలితాత్మా ప్రజాపతి శివాలోకాదభవత్ శరద్రద ఇవామలః అని మహర్షి గారు అంటున్నారు. మనసులో ద్వేషం లేదు, మనసు మొత్తం శాంతమైపోయింది. ఆ పరమేశ్వరుడి మీద ద్వేషమంతా ఎక్కడికి పోయిందో పోయింది. కొత్త తలకాయ వచ్చింది, కొత్త ఆలోచన వచ్చింది, ఆయన అనుగ్రహం కూడా మీద పడింది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే కొత్త జీవితం వచ్చేసింది కాబట్టి ఆ కొత్త జీవితంలో కొత్తగా పరమేశ్వరుణ్ణి స్తుతి చేసుకోవటం అనేది ప్రారంభించుకోవాలి. అలా ప్రారంభించుకోవాలి అని దక్ష ప్రజాపతి గారు కూడా అనుకున్నారు. కాకపోతే ఆయన కంఠానికి కఫంలాగా అడ్డం పడింది. ఏమడ్డం పడింది అంటే భవస్తవాయ కృతధేహి నాశక్నోదనురాగతః ఔత్కంఠ్యాద్ బాష్పకలయ సంపరేతాం సుతాం స్మరన్ అనే తీరులో అడ్డం పడింది అని మహర్షి గారు చెప్తున్నారు. భవస్తవాయ కృతధేహి, భవ తనకు జన్మనిచ్చినటువంటి, తనకే కాకుండా ఈ సృష్టి మొత్తానికే జన్మనిచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి స్తవాయ స్తుతి చేసుకోవాలి అని, ఆయన గురించి మంచి మాట మాట్లాడాలి అని, ఆయనతో తనేమైనా మంచి మాట చెప్పుకోవాలి అని కృతధీహి నిశ్చయమైతే చేసుకున్నాడు, అనుకోవటమైతే అనుకున్నాడు. కానీ నాశక్కునో మాట్లాడలేకపోయాడు. ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటే కంఠంలో ఏదో అడ్డుకుంది. ఏమడ్డుకుంది అంటే అనురాగత, తన కూతురు మీద తాను మధ్యలో మరిచిపోయినటువంటి అనురాగం, తనకు సహజంగా ఆ పిల్ల మీద ఉండేటువంటి ప్రేమ, ఇవి అడ్డుకున్నాయి. అనురాగత, ఆ అనురాగం ఒకసారి వచ్చేసరికి అది కంఠంలోనూ హృదయంలోనూ రెండు చోట్ల అడ్డం పడిపోయింది. ఔత్కంఠ్యాత్, అయ్యో ఆ పిల్లని నేను ఎంత ఇబ్బంది పెట్టాను, అసలు చిన్నప్పుడు లేదా ఈ వివాహం జరిగేంత వరకు ఎంత ప్రేమగా చూసుకున్నాను నేను, మా ఇద్దరికి ఎంత సంబంధం ఉండేది, మంచి సంబంధం ఉండేది, ముద్దుల కూతురు, అలాంటి ముద్దుల కూతుర్ని మధ్యలో విరోధం పెట్టుకుని పాడు చేసుకున్నాను కదా అని ఔత్కంఠ్యాత్, ఆ స్నేహము, ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, ఇవన్నీ కలగలిసి వచ్చేసినాయి. వచ్చేసేసరికి బాష్పకలయ, తనకు తెలియకుండానే కంట్లోంచి నీళ్లు కూడా వచ్చినాయి. హృదయంలోనూ అడ్డం పడింది, కంఠంలోనూ అడ్డం పడింది, కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. దీనికి తోడు ఏమైనా ఒక మాట మాట్లాడదామంటే సంపరేతాం సుతాం స్మరన్, ఆ పోయిన పిల్లే గుర్తొస్తోంది. తన కళ్ళ ఎదురుకుండా యోగాగ్నిలో మొత్తం క్షణంలో భగ్గుమన్నటువంటి కూతురే గుర్తొస్తోంది. ఆ తప్పు తానే చేసుకున్నాను అని అనిపిస్తోంది, దానికి కారణం తనే అని అనిపిస్తోంది. ఆ కారణం తనే అని అనిపించేటప్పుడు ఆ పిల్ల తాలూకు భర్త ఎదురుకుండా ఉన్నాడు, ఆయనతో మాట్లాడాలి అనేసరికి ఈయనకి నోట మాట రావటం లేదు అనే పరిస్థితిలో ఉన్నాడు. భవస్తవాయ కృతధేహి నాశక్నోదనురాగతః ఔత్కంఠ్యాద్ బాష్పకలయ సంపరేతాం సుతాం స్మరన్ అని చాలా ఇబ్బంది పడ్డాడు దక్ష ప్రజాపతి గారు అని మహర్షి గారు అంటున్నారు. కాకపోతే ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది. పరమేశ్వరుడికి వచ్చిన నష్టం అంటూ ఇందులో ఏమీ లేదు, జరగాల్సింది అదేదో జరిగిపోయింది. కాబట్టి ప్రస్తుతం ఇలా బాధపడి లాభం లేదు, ఇంతకుముందు ఆలోచించాల్సింది అప్పుడు ఆలోచించలేదు అని తనకు తానే కొంచెం బుద్ధి చెప్పుకున్నాడు. చెప్పుకొని కృచ్ఛ్రాత్ సంస్తభ్యచ మనః ప్రేమ విహ్వలిత సుధీ శశంస నిర్వ్యలీకేన భావేనేశం ప్రజాపతి. కృచ్ఛ్రాత్, చాలా కష్టపడ్డాడు. కష్టపడి సంస్తభ్య మనస్సుని కాస్త కట్టడి చేసుకున్నాడు. కూతురికి తాను చేసిన అన్యాయము, ఆ కూతురికి జరిగిన అన్యాయము, ఎదురుకుండా అల్లుడికి జరిగిన అన్యాయం, వీటన్నిటినీ గుర్తు చేసుకోవటం అనేది కాసేపు ఆపాడు. సంస్తభ్యచ మనః, అయితే ఎంత ఆపుకున్నా సరే ప్రేమ విహ్వలిత, ఆ కూతురు మీద ప్రేమ అనేది
వచ్చిన కొద్దీ మనిషి కదిలిపోతూనే ఉన్నాడు. సుధీహి పాత బ్రెయిన్ కాలిపోయింది కదా, అది పనిచేయట్లేదు కదా, కొత్త తలకాయ కాబట్టి ఆ కొత్త తలకాయ మేక తలకాయ అయినా సరే మంచి బుద్ధితోనే ఉంది. ఆ మంచి బుద్ధితో ఉండేటువంటి దక్ష ప్రజాపతి గారు ముందు పరమేశ్వరుడితో మాట్లాడాలి అని అనుకుని నిర్వ్యలీకేన భావేన, మనసు ఆల్రెడీ పరిశుద్ధమైపోయింది కదా, మనసులో ఉండే ఆ శివద్వేషం మొత్తం తొలగిపోయింది కదా, అలాంటి నిర్వ్యలీకేన భావేన పరిశుద్ధమైనటువంటి ప్రేమతో పరిశుద్ధమైన మనస్సుతో ఈశం ఆ పరమేశ్వరుణ్ణి శశంస స్తుతి చేయడం ప్రారంభించాడు. శశంస నిర్వ్యలీకేన భావేన ఈశం ప్రజాపతి, కొత్తగా మేకతలకాయతో పునరుజ్జీవనాన్ని పొందినటువంటి దక్ష ప్రజాపతి గారు పరమేశ్వరుణ్ణి స్తుతి చేయటం ప్రారంభించారు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. కృచ్ఛ్రాత్ సంస్తభ్య చ మనః ప్రేమ విహ్వలిత సుధీహి శశంస నిర్వ్యలీకేన భావేనేశం ప్రజాపతి అని. దక్ష ప్రజాపతి గారు ఏమి స్తుతి చేశారు అనేది చూస్తాము. కాకపోతే అందరికీ కొట్టేస్తున్న డౌట్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉంది. ఏంటంటే ఈ ఇష్యూలో నష్టపోయిన వాళ్ళందరికీ ఏదో బాగు అనేది జరిగింది. పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి పళ్ళు వచ్చినాయి, చేతులు కాళ్ళు ఊడిపోయిన వాళ్ళకి వచ్చినాయి. ఒకవేళ రాకపోయినా ఇంకొకళ్ళు చేతులు కాళ్ళు పనికొచ్చే పరిస్థితి వచ్చింది. చివరికి దక్ష ప్రజాపతి గారు కూడా తిరిగి బతికారు. భృగు మహర్షి గారికి కూడా గడ్డం, ఏదో ఒక గడ్డం, మేకపోతు గడ్డమైనా సరే అతుక్కుంది. అందరూ బాగుపడ్డారు. కానీ ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో నష్టపోయినటువంటి పరమేశ్వరుడికి ఏం జరిగింది, ఆయన పరిస్థితి ఏంటి? అందరికీ లాభాన్ని చేకూర్చి అందరినీ సెటిల్ చేసి ఆయన తనను తానేం చేసుకున్నాడు, ఆయనకి జరిగిన నష్టాన్ని పూడ్చేవాడు ఎవరు అనే ప్రశ్న ఒకటి కొట్టేస్తోంది. కాకపోతే వెంటనే సమాధానం చెప్పుకోవడానికి టైం ఉన్నట్లేదు, ఇంకోసారి చూసుకుందాము. దానికంటే ముందు బాలానాం నాగం ప్రజేశ బాలానాం వర్ణయే నానుచింతయే అని పరమేశ్వరుడు అన్నటువంటి బాల లక్షణం అనేది మనకు ఎంతవరకు పడుతోందో అది ఒకటిసారి చూసుకుందాము. దేవమాయాభిభూతానాం, మనం చేసే పనులు మన అజ్ఞానంతో కలిసి నడుస్తున్నాయా, లేకపోతే కాస్తైనా దాని మీద ఆలోచన అనేది మనకుందా అనే విషయం మీద ఒకసారి దృష్టి పెట్టుకుందాము. లేకపోతే దండస్తత్ర ధృతోమయ అని పరమేశ్వరుడు దాని గురించి నేను ఆలోచించను కానీ శిక్ష మాత్రం తప్పనిసరిగా వేస్తాను అనే మాట అంటున్నాడు అని ఒకసారి మళ్ళీ తలుచుకుని మనం మరీ చిన్నపిల్లవాళ్ళలాగా కాకుండా, మరీ అజ్ఞానుల్లా కాకుండా, మనకు ఉన్నంత స్థాయిలో మన తెలివికి మన జ్ఞానానికి తగ్గట్లుగా మనం సవ్యంగా నడుచుకునేందుకు, పరమేశ్వరుడి యొక్క కోపాన్ని మన మీదకి రానివ్వకుండా చూసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు శ్రీవారి పూర్ణమి గరుడ సేవని దృష్టిలో ఉంచుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు 7వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ ఇత్యజేనానునీతేన భవేన పరితుష్యత అభ్యధాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితి మహాదేవ ఉవాచ నాఘం ప్రజేశ బాలానాం వర్ణయేనానుచింతయే దేవమాయా
దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా ప్రజాపతేర్దగ్ధశీర్ష్ణో ప్రజాపతేర్దగ్ధశీర్ష్ణో భవత్వజముఖం శిరః మిత్రస్య చక్షుషేక్షేత భాగం స్వం బర్హిషో భగః పూషాతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుకు దేవాః ప్రకృత సర్వాంగాః ఏమ ఉచ్ఛేషణం దదుః బాహుభ్యామశ్వినోః పూష్ణో హస్తాభ్యాం కృతబాహవః భవంత్వధ్వర్యవశ్చాన్యే వస్తశ్మశ్రుర్భృగుర్భవేత్ మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీఢుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యథా బ్రువన్ తతో మీఢ్వాం సమామంత్ర్య శునాసీరాः సహర్షిభిః భూయస్తద్దేవ యజనం సమేఢ్వద్వేధసో యయుః విధాయకార్త్స్యేన చ తత్ యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః సంధీయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షితః సద్యః సుప్త ఇవోత్తస్థౌ దదృశే చాగ్రతో మృడం తదా వృషధ్వజద్వేష కలితాత్మా ప్రజాపతిః తదా వృషధ్వజద్వేష కలితాత్మా ప్రజాపతిః శివావలోకాదభవత్ శరధ్రద ఇవామలః భవస్తవాయ కృతధీః నాశక్నోదనురాగతః ఔత్కంఠ్యాద్బాష్పకలయా సంపరేతాం సుతాం స్మరన్ కృచ్ఛ్రాత్స్తం స్తభ్య చ మనః ప్రేమ విహ్వలితః సుధీః శశంస నిర్వ్యలీకేన భావేనేశం ప్రజాపతిః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః ఓం నమో వెంకటేశాయ. బలియురదండించుట దుర్బల జన రక్షణము ధర్మ పద్ధతియగుటన్ కలుషాత్ములనపరాధము కొలదిని దండించుచుందు కొనకనియేను అని ఆ శివుడు చెప్పినటువంటి ధర్మ పద్ధతిని ఈనాడు భాగవత రసామృతంలో ఆస్వాదించాం.
నిరంతరం ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ శ్రద్ధగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.